హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వారణాసి వంటింట్లో వంకాయ పచ్చి పులుసు చేసుకుందామండి. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ముందుగా మీ అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా ఈవేళ అయితే కనుక ఉపవాసం ఉంటారు. మా ఇంట్లో అంటే ఎప్పటి నుంచో వచ్చిన అలవాటు అనమాట. అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇలా అందరూ కూడా షష్ఠి రోజు ఉపవాసం ఉంటారనమాట. సేమ్ నాగుల చవితికి ఎలా చేస్తారో అలాగే ఉపవాసం ఉంటారు. డే అంతా ఉపవాసం ఉండి మర్నాడు పొద్దున తింటారనమాట. వండుకొని మళ్ళా దేవుడికి నివేదన చేసుకుని అప్పుడు తింటారు. ఈ మొక్కులున్న వాళ్ళు కూడా ఒకవేళ నాగుల చవితికి ఉపవాసం లేని వాళ్ళు, కుదరలేని వాళ్ళు ఈ షష్ఠి రోజు ఉపవాసం ఉంటారనమాట. అలా చేస్తారు. అయితే నేనైతే ఈ రోజు ఉపవాసం అయితే ఉండట్లేదండి. అంటే చాలా నీరసంగా ఉంది. కార్తీక మాసం నెల రోజులు చేశాను కదా, అందుకని తర్వాత నీరస పెడుతోంది. ఇప్పుడు బాగా నీరసం వస్తుంది, అందుకని ఉపవాసం ఉండట్లేదు. అయితే అయితే నాతో పాటుగా మా ఇంట్లో కూడా ఎవరు ఉండట్లేదులేండి. అలా అని ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం చేసుకునేవి సింపుల్గా చేసుకునేవి ఉపవాసాలు ఉన్నా కూడా ఉప్పుడు పిండి లాంటిది చేసుకుని తింటారనమాట. అదే నేను ఈరోజు ఉప్పుడు పిండి చేశానండి. ఉప్పుడు పిండిలోకి కాంబినేషన్ ఇదనమాట, వంకాయ పచ్చి పులుసు. ఉప్పుడు పిండి వంకాయ పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్, చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇది ఇప్పుడు కాల్చుకోవాలండి. వంకాయలు శుభ్రంగా కడిగేసేసుకుని తుడిచేసుకున్నాను. నీరు లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత దీని మీద ఆయిల్ రాద్దాము. కొంచెం ఇదిగోండి, కొంచెం ఇట్లా ఆయిల్ అప్లై చేసేద్దాం. కొద్దిగా చాలు. అరే, నేను గుచ్చిన తర్వాత చేయాల్సింది పెట్టేసాను ముందే, హడావుడిగా వేయమేనం కదా. ఇట్లా ఆయిల్ అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ముందే ఫోర్క్తో గుచ్చుకుని తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి, ఎందుకంటే జారిపోతుంది. ఇలా ఘాట్లు పెట్టేసేయాలన్నమాట, ఎందుకంటే పేలుతుంది. ఇది మనం కాల్చుకొని చేస్తాం కదా, కాల్చి చేసినప్పుడు టప్ అని పేలుతుంది అనమాట. అందుకని ఇలా అక్కడక్కడ చిల్లులు పెట్టేసుకోండి. ఇలా పెసరపప్పు వేసి ఉప్పుడు పిండి చేశానండి. ఉపవాసం ఉండట్లే కదా, అది కొంచెం చలవ చేస్తుంది పెసరపప్పు వేస్తే, అందుకని అలా చేస్తున్నాను. ఈ పెసరపప్పు వేసి ఉప్పుడు పిండి చేయడం మన ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. నేను అందుకే ఇంకా పూర్తిగా చూపించలేదు, జస్ట్ నూక వేయడం అదే చూపించాను అంతే. ఒక గ్లాసు బియ్యపు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళండి, అలా పోసుకుని చేసుకోండి. ఒకవేళ కొంచెం మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోండి, ఇట్లాగా ఫోర్క్తో గుచ్చేసుకుని. ఇప్పుడు మనం స్టవ్ మీద కాల్చుకుందాము. దీనికి చింతపండు రసంతో చేస్తాం కాబట్టి చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలి. నేనైతే నానబెట్టి పెట్టేశాను. ఇదిగోండి, చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద కాల్చుకుందాము. నేను ఒకసారి చేయగడుక్కుని మీకు చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుందాము. ముందుగా ఇది ఓవెన్లోది పెట్టుకునేది అనమాట, ఓవెన్లో పెట్టుకునేది స్టాండ్ ఇది. సరే, దీనికి వంకాయ కాల్చుకోవడానికి అని చెప్పి పెడుతున్నాను నేను. ఈ కుక్కర్లోనే ఇప్పుడు పిండి పెట్టేశానండి, అయిపోయింది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. ఇలా కాల్చుకోవాలండి జాగ్రత్తగాను. అయితే మీ దగ్గర ఏదైనా ఒక ఊస లాంటిది, ఏదైనా పొడుగు ఊస లాంటిది ఏదైనా ఉంటే ఊసది ఈ కాయకి గుచ్చేసి మీరు తిప్పుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది అనమాట. అలా తిప్పేసుకోవచ్చు. ఇవ్వండి, ఇలా కాలుతుంది. ఇంకా బాగా కాలాలి, మొత్తం కాయంతా కాలితేనే బాగుంటుంది అనమాట. కొంతమందికి స్మోకీ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. చెప్పాలంటే మా అమ్మాయికి పెద్దగా ఇది ఇష్టం ఉండదండి. పెరుగు పచ్చడి ఇష్టం కానీ పులుసు పచ్చడి ఇష్టం ఉండదు. మా ఇంట్లో అందరికీ ఇష్టమే, మా అమ్మాయికి మాత్రం ఈ స్మోకీ ఫ్లేవర్ ఇష్టం ఉండదు. ఇదిగోనండి, ఉప్పుడు పిండి కోసం అని చెప్పి నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుని పోపు వేయించేసుకున్నాను. వేగిన తర్వాత నీళ్లు పోసుకున్నాను. 1కి 2 నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాసు రవ్వ అయితే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అలా పోసుకుని నేను కుక్కర్ మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను. ఎందుకంటే ఉప్పుడు పిండి అయితే అయిపోయింది.
ఇదిగోండి ఇది కాలిపోయింది, తీసేద్దాం దీన్ని. ఇది కొద్దిగా కాలాలి, లేకపోతే కదిలిపోతుంది. ఇది అసలు ఇంకా మళ్ళీ ఓవెన్లో పెట్టడానికి ఉపయోగపడుతుందో తెలియదు. నాకెందుకో ఇలా కాల్చాలనిపించింది. దీంట్లో ఈ స్టవ్ మీద కాలుస్తుంటే మొత్తం రసం అంతా దాంట్లోకి వెళ్ళిపోయి సరిగా ఆరిపోతుంది, స్టవ్ లేమంతా ఆగిపోతుంది. అందుకని ఇలా కాలిస్తే ఎలా ఉంటుందని చేశాను, పిచ్చి పని చేశాను. ఇది అనవసరంగా ఇలా కాల్చకూడదు, నా ఓవెన్ని అనవసరంగా పాడైతే. చాలండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, కాలిపోయింది, తీసేద్దాం. బాగా పొగ ఎలా వస్తుందో చూసారా. ఇలా మూత పెట్టేద్దాం ఒక్కసారి, ఒక 5 minutes వదిలేద్దామండి. వదిలేసిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను. ఈ లోపల ఇదంతా శుభ్రంగా నేను క్లీన్ చేసేసుకుంటాను. చూద్దాం ఉండండి. వంకాయలు ఇదంతా ఇలా పొట్టు తీసేసుకోవాలండి పైన అంతాను. మనం హోల్స్ పెట్టాం కదా, మొత్తం అంతా నీరు కారిపోయింది. హోల్స్ పెట్టకపోతే పేలుతుంది ఇది. ఒకసారి ఇలా మూత పెట్టేస్తే ఈ అంతా ఇలా ఊడొచ్చేస్తుందండి. ఒక 5 నిమిషాలు వదిలేయాలి. కాల్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగ ప్లేట్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. అనిపిస్తుందా? చూడండి, ఇది కూడా తీసేసి చూపిస్తాను మీకు నేను. అంతే, ఇలా నల్ల నల్లగా ఉంటుందండి, ఏం పర్వాలేదు. అయినా కూడా ఈ స్మోకీ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇవ్వండి వంకాయ. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి చూద్దాము. ఒకవేళ పురుగులు ఉంటే తీసేసుకోవాలి. అందుకని వంకాయలో పురుగులు ఉంటాయి కదా, అందుకని ఇలా విప్పి చూసుకోండి జాగ్రత్తగా, పుచ్చులు అవి లేకుండా ఇలా చూసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, మొత్తం అంతా విప్పి చూపిస్తున్నాను నేను. ఈ వంకాయలతో ఇదే బాధ, ఇలా చూసుకోకపోతే పుచ్చులు అవి ఉంటాయి. కాకపోతే వంకాయలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, సామాన్యంగా వంకాయ ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరు. మా ఇంట్లో రోజు వంకాయ చేసినా కూడా విసుగు అనేది ఉండదండి. ఇలా ఇలా తీసేద్దాం దీన్ని. అలాగే దీన్ని కూడా చూద్దాం. అమ్మయ్యా, ఈ వంకాయలు అసలు ఏది పురుగైతే లేదు. పురుగు ఉందనుకోండి, ఆ వంకాయ ఇంక తీసేస్తాను, నేను వాడను. ఇలా మొత్తం అంతా తీసేసుకోవాలి. నల్ల నల్లగా ఉన్నదంతా తీసేస్తున్నాను. ఇదిగోండి, వంకాయ అయితే కాల్చిన వంకాయ రెడీ అయిపోయింది. స్మోకీ ఫ్లేవర్ వంకాయ. దీంతో కూడా నేను ఒకటి చెప్తాను మీకు నేను. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం అంతా చిన్న చిన్నగా చేసేసుకుందాం, కట్ చేసుకుందాం. చేత్తో పిసికేసుకునే వాళ్ళు చేత్తో పిసికేసుకోండి. చేత్తో పిసికేద్దాం ఎందుకండి, భగవంతుడు చేయించాడు కదా. ఇలా అయితే మెత్తగా అయిపోతుంది చక్కగాను. ఇంకా బాగా మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు మిక్సీలో వేసేసుకోండి. నాకైతే కొంచెం ఇలా ఇలా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి, ఇది ప్యాన్ పెట్టేసుకున్నా. అయితే వేడైంది, నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. పోపు వేగడానికి సరిపడా ఆయిల్ ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ నేను వాడను. మీరు కూడా వాడకుండా ఉంటేనే బాగుంటుంది. తర్వాత మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. స్టవ్ సిమ్లో పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం మెంతులు, మనం చింతపండు వేస్తాం కాబట్టి ఖచ్చితంగా మెంతులు వేయాలి, వేస్తేనే బాగుంటుంది. ఇదిగోండి ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు తుంపేసుకుని వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు బాగా మూకుడు వేడెక్కిపోయింది, అందుకని వేగిపోయింది, తొందరగానే వేగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక్కసారి కొంచెం చల్లగా అవుతుందని స్టవ్ ఆఫ్ చేసేసాను. బాగా హీట్ అయిపోయింది. పోపు అయితే మాడిపోలేదు, నేను చక్కగా వేయించుకున్నాను. ఇది చూసారా, కనిపిస్తుందా మీకు? ఇదిగో ఈ పోపుని మనం ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాం. నేను
పక్కకు ప్లేట్లో తీసేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఎందుకంటే హీట్ అయిపోయిందని చెప్పి నేను ఆపేసాను. ఈ పోపు అంతా విడిగా పక్కకు తీసేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు మనం దీంట్లో ఇంకా ఆయిల్ అయితే వేయట్లేదండి. నాకు ఇదే సరిపోతుంది. ఆయిల్ ఎంత ఉందో అంతే, ఇంకెంతకు మంచి ఆయిల్ అయితే వేయను. నేను ఉన్న ఆయిల్ తోటే చేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఉడికిన వంకాయ ముద్ద ఉంది కదా, అది దీంట్లో వేసేయండి. నా విధానం మీకు చూపిస్తున్నాను. అంటే రకరకాలుగా చేసుకోవచ్చండి. ఇలా కూడా చేస్తాను నేను అని మీకు చూపిస్తున్నాను. ఇలా పోపులో ఏం వేయాల్సిన అవసరం లేదు, వేయకుండా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఈసారి ఇలా చేస్తున్నాను అనమాట. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు రసం దీంట్లో వేసేసుకోండి. ఈ గరిటె తీస్తాను, పక్కకు పెడతాను. మీ పులుపుకి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. నాకు ఎంత కావాలో అంత వేసుకున్నాను. పోపులోనే ఇంగువ వేస్తే మాడిపోతుందని, ఇంగువ వాసన నాకు బాగుండాలని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇదిగోండి పసుపు. చింతపండు వేసాం కాబట్టి దానికి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోండి. ఒకవేళ రుచి చూసేవాళ్ళు రుచి చూసి కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ ఉప్పు వేసేస్తున్నాను. హిమాలయ పింక్ సాల్ట్ అది కొద్దిగా కూడా వేస్తాను. అన్నీ వేసేస్తాం కదా, ఇంకేం వేయాలి కదా. ఇంకొకటి వేయకపోతే రుచి రాదు కదా. ఇదిగోండి బెల్లం అసలైంది ఇదనమాట. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొంతమంది తీపులు ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేయండి. పచ్చి పులుసులోకి బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ మనం చింతపండు పులుసు వేసాం కదా, చింతపండు పులుసుకి ఈ బెల్లం పడితేనే బాగుంటుంది. ఇంకో కొద్దిగా కూడా వేస్తాను నేను. ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం కాబట్టి తీపి కొద్దిగా తక్కువ ఉంటుంది. అందుకని నేను నాకు సరిపడా, మా ఇంట్లో ఎంత తింటారో అంత సరిపడా నేను వేసుకున్నాను. ఇంగు వాసన గుమగుమలాడిపోతుంది. అయితే ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాము దీంట్లోనే. కొంచెం గట్టిగా ఉంది కదా, చిక్కగా ఉంది, కూరలాగా ఉంది. మనకి పచ్చి పులుసు అంటే కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఈ నీళ్లు పోస్తున్నాను. మనం చల్ల నీళ్ళు పోసాం కాబట్టి కొంచెం ఒక్క పొంగు రానిచ్చేస్తే బాగుంటుంది. నేను చింతపండు కూడా వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. చూసారా, బాగుంది. వాసన అయితే గుమాయించేస్తుంది. అందుకే నేను ఇంగువ పైన వేస్తానండి. పైన వేస్తే మంచి వాసన వస్తుంది. పోపు పెట్టినప్పుడు వేసేసాం అనుకోండి, మాడిపోతుంది. మాడిపోయి అంత వాసన ఉండదు అనిపిస్తుంది నాకు. అంటే నాకు ఇంగువ వాసన బాగా ఇష్టం కాబట్టి అలా పైన వేసుకుంటాను. పైన వేసుకుంటే బాగుంటుందని. ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇంకా మనకి మంచి వాసన రావాలి అంటే ఈ పోపు ఉంది కదా, ఈ పోపుని ఏం చేయాలి అంటే ఇలాగా ఒక్కసారి కచ్చాపచ్చా నలిపేసేయండి ఇలా చేతితోటి. ఈ ఎండుమిరపకాయలు, ఇలా ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా ఇలా. నా చెయ్యి మండుతుంది ఇవాళ, గ్యారంటీ. నా చేతికి అస్సలు కారం పట్టదండి. కొద్దిగా కూడా మిరపకాయ తుంపినా కూడా చెయ్యి మండిపోతుంది బాగా. అలాంటిది ఇప్పుడు నేను ఎండుమిరపకాయ ఇలాగా చేతితో కసిగా పిసికేస్తున్నాను. చూడండి, మొత్తం ముక్కలు చేసేసాను. దీన్ని తీసుకెళ్ళి ఇందులో పోసేద్దాం. ఇప్పుడు కదా మంచి వాసన, మంచి రుచి అద్దిరిపోతుంది. అదండి, ఈ ఇంగువ వేసిన దాంట్లో ఈ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ ఇలాగా మనం కచ్చాపచ్చా నలిపేసుకుని వేసుకున్న రుచి అద్భుత అనమాట. మరిగిపోతుంది చూసారా, సూపర్గా మరిగిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయితే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎందుకండి, వావ్, అదరహో. ఇలా ఈ రకంగా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. నేను చెప్పానుగా అన్ని రకాలుగానే చేస్తాను. కాల్చి చేస్తాను, కాల్చకుండా చేస్తాను, అలాగే ఇలా ఉడికించి చేస్తాను, పచ్చిగా కూడా చేస్తాను. ఏదైనా బాగుంటుందండి. మంచి మనసుతో చేసామంటే సూపర్ డూపర్ హిట్టే. ఇదిగోండి స్టవ్ ఆపేస్తాను, ఇంకెక్కువ మరగడానికి లేదు, మరగద్దు. కొత్తిమీర కొద్దిగా దీంట్లో వేసేద్దాం. వాసన భలే ఉంది. నేను ఇప్పుడైతే రుచి చూడను, మొత్తం తినేటప్పుడే చూస్తాను. అప్పుడప్పుడు అన్నిసార్లు ఇంక రుచి చూడను, ఇవాళ పండగ కాబట్టి.
మా అమ్మాయి ఉంటే రుచి చూపించేదాన్ని. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు మనం ఈ బౌల్లోకి తీసేసుకుందాం. కనిపిస్తుందా? దీంట్లో తీసేస్తాం. ఇంకా మీరు రుచి చూసుకుని ఉప్పు, పులుపు, కారం ఏదైనా రుచి చూసుకుని సరి చేసుకోవాలనుకుంటే కూడా సరి చేసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఇలాగా చుట్టూ. మొత్తం అంతా ఈ పచ్చడి మొత్తం కవర్ చేసేయకుండా చుట్టూ వేస్తాను. అంటే అప్పుడు అదేంటో తెలియదు కదా. మొత్తం ఇది కొత్తిమీర వేసేసి కప్పేసాను అనుకోండి, ఆ పచ్చడా లేకపోతే కొత్తిమీర తరిగి పెట్టానా అనేది మీకు తెలియదు కదా. అందుకని చుట్టూ వేస్తాను. తినేటప్పుడు మొత్తం కలిపేసుకుని తినేస్తే బాగుంటుంది. ఇంతేనండి, వంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే స్మోకీ ఫ్లేవర్ వంకాయ పులుసు పచ్చడి నా విధానంలో. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆగండి, ఇంకా అయిపోలేదు. ఈ డిష్తోనే కాదు, ఇంకోటి కూడా చూపించేస్తాను మీకు నేను. మన మాట ఇచ్చాను కదా, ఇంకొకటి చూపిస్తానని చెప్పి దీంతో పాటు ఇంకొకటి కూడా చూపించేస్తాను. అసలైన విషయం చెప్పాలి. ఈ ముచ్చుకలు అట్టే పెట్టావు, ఎందుకు నువ్వు చెప్పలేదు ఆ విషయం గురించి అని మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు. దీని గురించి కూడా చెప్తాను. ఏం లేదండి, కొంచెం ఉప్పు, కారం వేసుకుని ఇలా కలిపేసుకోండి. జీలకర్ర కారం ఉంటుంది కదా, మనం చేసుకున్న జీలకర్ర కారం చెప్తూ ఉంటాను కదా నేను ఎప్పుడూను. ఆ జీలకర్ర కారం కొద్దిగా వేసుకోండి, దాంట్లో ఉప్పు వేసుకోండి. ఇట్లా అద్దుకుని నాకండి భలేగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి జస్ట్ కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నిమ్మకాయన పిండి ఇలా వేసి నాకిచ్చండి. వాళ్ళు కూడా చక్కగా టైంపాస్గా ఉంటుంది, బాగుంటుంది. మేము అట్లానే చేస్తూ ఉంటాను. నేనైతే నాకు ఈ ముచ్చుకలు అంటే భలే ఇష్టము. ఇట్లా అద్దుకుని తింటాను. తర్వాత తింటాను, ఇప్పుడు తిన్నాం, ఎందుకంటే అన్నం తిన్నాక తింటాను. ఓకేనా? ఇక్కడ పెడతా, అందుకే దాచాను ఇది పడేయకుండా. ఇదిగోండి, బీరకాయ కూర చేశాను కదా, ఆ బీరకాయ కూరది బీరపొట్టు అనమాట. ఈ బీరపొట్టు ఏం చేశానంటే, ఆ రోజు చేయలేదు నేను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టేసి ఈవేళ చేద్దామని చెప్పి నిన్నే చేశానండి బీరకాయ కూర. ఎక్కువ రోజులేం అయిపోలేదు. ఈ బీరపొట్టుని నేనేం చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చిన వాళ్ళు ఇది కూడా ట్రై చేయండి, చాలా మంచిది. అన్న ఆధారం అనమాట. కూరలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇదంతా నేను శుభ్రంగా కడిగేసుకుని లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది ఎందుకు పెడుతున్నానని మీకు డౌట్ రాలేదా? ఎప్పుడును వచ్చిందా? ఈ సింక్లో గిన్నెలు ఉంటాయండి, ఎందుకంటే వంట చేసినప్పుడు అన్ని గిన్నెలు ఉంటాయి కదా, అవి మీకు కనిపించకుండా కొంచెం నీట్గా ఉండాలని చెప్పి కవరింగ్ అనమాట. ఇది ఇలా పెడుతూ ఉంటాను. ఇది నాకు ఇది ఉపయోగపడుతుంది, తర్వాత దీనికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని ఈ సింక్లో గిన్నెలన్నీ కనిపిస్తే బాగుండదు కదా. అన్ని మనం వండుకున్నవి నేను అప్పటికప్పుడు తోముతూ ఉంటాను, అయినా కూడా కొంచెం గిన్నెలు ఉంటూ ఉంటాయి దాంట్లోని. అందుకని కనిపించకుండా కవరింగ్ కోసం అని చెప్పి ఇది అడ్డు పెడుతున్నాను అనమాట. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇదిగోండి, ఈ బీరపొట్టు అంతా మిక్సీలో వేసేసుకోండి. నిండా వేసేస్తే మిక్సీ అవ్వదు అనుకుంటారు, కొంచెం తీసేస్తాను ఉండండి. 2 సార్లుగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి దీంట్లోని. ఉప్పు వేసుకుంటే నలుగుతుంది. కొద్దిగా వేసుకోండి. నేను 2 సార్లను వేసుకోవాలి కదా, 2 టైమ్స్ వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం, దాంట్లో కొద్దిగా వేసుకుంటాను. ఇదిగోండి, మిక్సీలో వేసాను. కొద్దిగా నలగడం కష్టమే. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా నలుగుతుంది. నేను ఆపడంగా వేసేసాను కదా పెద్ద ముక్కల కింద. నలగలేంది మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పోపు వేయించిన పళ్ళమే కదా, అందుకని నేను దీంట్లోనే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా తీసేసేయండి. ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేసుకుని కొద్దిగా పిసరంతా సాల్ట్ వేసుకుని, నేను చేత్తో నలిపేస్తున్నాను, నలుగుతుందో లేదో అని. నలుగుతుందని. ఇదిగోండి, అయిపోయింది. మొత్తం దీంట్లో తీసేసుకుందాం. అయితే ఇగోండి, ఈ ఏసులు లాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి తీసేసేయండి. ఇప్పుడు దీన్ని మనం నీళ్ళన్నీ పిండేయాలి. నీళ్ళు ఉన్నాయి కదా, మరి నీళ్ళలాగా పిండేసుకోండి దీంట్లో. చూసారా ఎంత నీరు వచ్చిందో? బీరకాయలు ఎక్కువ కొనుక్కున్నప్పుడు ఈ
ఈ పొట్టు అంతా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చండి. పొట్టును మొత్తం ఇలా ఫిల్ చేసేసుకుని శుభ్రంగా ఇలా చేసుకుని ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండలో పెట్టేసుకుని బాగా ఎండిపోయిన తర్వాత తీసుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా ఇంత ఆయిల్ వేసుకుని కొంచెమే ఆయిల్ వేసుకుని వేయించేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా పచ్చి పచ్చిగా కూడా బాగుంటుంది. అలా స్టోర్ చేసుకోవచ్చు, ఇలా పచ్చి పచ్చిగా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. బాలింతలు పచ్చాలప్పుడు మా అమ్మ ఇలాగే చేసి పెట్టేవాళ్ళు అనమాట. బాలింతలకి ఈ బీరకాయ తినొచ్చు కదా, తినేటప్పుడు ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట. నోటికి రుచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. కొంచెం ఇంత అన్నానికి అంత అన్నం తింటారు, అందుకని ఇలా చేసి పెట్టేవారు. ఇదిగోండి ఇలా పొడి పొడిగా చేసేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేద్దాము. ఇంక నీళ్ళు అవసరం లేదు, కొంచెం కడిగేసి పెట్టేద్దాం. ఇలా పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా ఎన్ని కావాలో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఒకసారి కడిగేసుకుని ఇదిగోండి ఈ బీరపొట్టుని ఇందులో వేసేద్దాం, మిక్సీలో వేసేద్దాం ఒకసారి. అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. అలాగే ఇది వాము ఒక 2 స్పూన్లు కొంచెం వేస్తాను నేను, చాలు సరిపోతుంది. వాము కూడా మంచిది కదా డైజెషన్కి, అందుకని వాము వేసాను. ఇదిగోండి మిక్సీ వేసేసాను, నలిగిపోయింది. దీంట్లో తీసి చూపిస్తాను. పచ్చిమిరపకాయలు అలాగే వాము మొత్తం నలిగిపోయింది. ముందే ఎందుకు అవన్నీ వేసుకోకూడదంటే నీరు వచ్చేస్తుంది కదండి, బీరపొట్టులో నీరు ఉంటుంది కదా, ఆ నీరు పిండేస్తేనే మనకి ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటే వాము కూడా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది, వాము ఫ్లేవర్ కూడా నీళ్ళలో పోకుండా ఉంటుంది. అందుకని ఆ బీరపొట్టు ముందు మిక్సీలో వేసేసుకుని నీళ్ళన్నీ పిడి చేసుకోవాలి. చూసారా ఇలా పొడి పొడిగా వచ్చేసింది. అసలు ఎంత మంచి వాసన ఇస్తుందో, అసలు వాము వాసన భలే ఉంటుంది. బీరపొట్టు వాము కారం అనమాట. చూడండి భలే ఉంది కదా. ఇప్పుడు దీంతో మనం చేసుకుందాము. ఇవన్నీ తీసేస్తాను. ఇక్కడ ఇలా ఉంటే నాకు ఏదోలా ఉంది, మీకు కూడా ఏదోలాగే ఉంటుంది బహుశా. ఇవన్నీ తీసేసిన తర్వాత మీకు ఎలా చేస్తానో చూపిస్తాను, ఓకేనా. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్, కొద్దిగా ఆయిల్ పడుతుందండి బాగానే. ఎండిపోయిన దానికి పెట్టదు, ఈ పచ్చిగా ఉంది కదా, పచ్చిది వేగాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ పడుతుంది. వేడైపోయిందండి, ఇదంతా దీంట్లో వేసేద్దాం. నేను బీరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. చక్కగా ఇలా చేసి కూడా విదేశాల్లో ఉన్న పిల్లలకు కూడా పంపిస్తే వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చండి. కొంచెం ఏముంది, పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా వేయించేసుకుంటే, అన్నీ మనం ఉప్పు కారం అన్నీ వేసేస్తాం కదా, ఇంట్లో సరి చూసుకుని అన్నీ వేసేస్తాం కాబట్టి ఇలా వేయించేసుకుంటారు. చక్కగా ఈజీగా హెల్దీగా కూడా ఉంటుంది. ఒక పూట అన్నాదరం అయిపోతుంది వాళ్ళకి. ఇదిగోండి ఇలా వేయించేసుకోండి చక్కగా, కాస్త వేగితే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము, అలాగే ఉప్పు కూడా వేసేద్దాం రండి. కొంచెమే ఉప్పు వేసుకున్నాం కదా, మనం పిండినప్పుడు వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఎంతో వద్దు, కావాలంటే చూసుకుని కలుపుకోవచ్చు. ఇది కొంచెమే వేస్తాను నేను, ఇంత ఈ మాత్రం. మళ్ళీ ఒకసారి కలుపుదాం. పత్యాలు చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఈ డెలివరీ అయిన తర్వాత మనకి బాలింత పత్యాలకి, తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత నుంచి కొంతమంది పత్యాలు చేయిస్తారు కదా కొన్నాళ్ళు, అలాంటప్పుడు ఇలాంటివి చేస్తే వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారు, రుచిగా కూడా ఉంటుంది. ఇదిగోండి కొద్దిసేపు వేగనిద్దాము, కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. కలుపుదాం ఒకసారి. ఇదిగోండి ఇంచుమించు అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది అంత మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. అంటే నాకు ఇలా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టం అనమాట, బాగుంటుంది. ఇంతే, నేను ఆపేస్తానండి. నాకు కావాల్సిన రీతిగా వేగిపోయింది, అందుకని నేను ఇంక ఇప్పుడు దీన్ని ఆపేస్తాను. కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేయించుకోవాలి అంటే, ఇలా పచ్చిదనం కొద్దిగా ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు ఇంకో కొద్దిగా వేపు ఎక్కువ వేయించుకోండి. నేను ఇలాగే ఆపేస్తాను. ఇది మనం స్టోర్ చేసుకుని ఇలా వేయించుకున్నది కూడా ఉంచుకోవచ్చండి ఒక డబ్బాలో పెట్టుకుని, ఎందుకంటే ఆయిల్ తక్కువే వేసాం కదా, డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. బయట పెట్టుకున్నా కూడా 4 రోజులు 5 రోజులు హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. అంతే, ఆపేస్తానండి.
ఎంత బాగుందో కదా. ఈరోజు నేను చేసింది ఉప్పుడు పిండి, అలాగే వంకాయ పచ్చి పులుసు, బీరపొట్టు వేపుడు అనమాట. బీరపొట్టు కారం. ఇదండి, దగ్గర నుంచి మీకు బాగా కనిపించిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది, నచ్చిందా మీకు? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్ని నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు 9:15 కల్లా మన ఛానల్లో వీడియో వచ్చేలాగా చూస్తాను నేను. ఏ కారణం చేతైనా రాకపోతే ముందే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఇదిగోండి, ఇవన్నీ వేసిన కారణం మీకు ఉన్నదన్నట్టు చెప్పాలని. అంత కనిపిస్తుందా? ఇదిగో ఇట్లా ఉంటుందన్నమాట. ఇదంతా కవరింగ్. ఇలా పెట్టేస్తాను కవరింగ్ కనిపించకుండా. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత తిన్నాక తోముకోవాలి. నాకు మేడ్ అయితే లేదు, నేనే తోముకోవాలి అని నేనే. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.